మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు నెల్లూరు జిల్లా పర్యటన ఉంది. ఈ యొక్క పర్యటన ఇప్పటికీ 2 సార్లు వాయిదా అయింది. 2 సార్లు కూడా పోలీస్ వైపు నుంచి ఒక విదండమైనటువంటి ఆంక్షలు పెట్టడం వల్ల ఆ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. ఈరోజు మేమంతా పార్టీ ఆఫీస్ నుంచి అప్పిరెడ్డి గారు, వెంకటరెడ్డి అన్న, మేమంతా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా లీడర్స్ అందరినీ కలుపుకొని మరి ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే హెలిప్యాడ్ మేమే తయారు చేసుకోవాలా, ఈ హెలిప్యాడ్ తయారు చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత, ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసిన తర్వాత ప్రజలకందరికీ కూడా ఇక్కడ జరిగేటువంటి విషయాలు వివరించాలని చెప్పి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరు. రాజకీయంగా చాలా చైతన్యం ఉన్నటువంటి జిల్లా. ఏ పార్టీలో ఎవరున్నా కూడా రాజకీయాలు హూందాగా నడుపుకునేటువంటి చరిత్ర ఈ జిల్లాకుంది. ఆ రోజు మా ఉప ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, మంత్రివర్గుల దగ్గర నుంచి, ఏసీ సుబ్బారెడ్డి దగ్గర నుంచి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి వరకు చూస్తే హూందాగా ఇక్కడటువంటి ప్రజా సమస్యలపైన స్పందించడం, తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం నెల్లూరు జిల్లా ప్రజలకే దక్కుతుంది. మరి ఇటువంటి శాంతి కాంపుకున్నటువంటి జిల్లాలో ఈరోజు జరుగుతున్నటువంటి అరాచకం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యకరమైనటువంటి విధానం. ప్రతిపక్షాన్ని అణగదొక్కాలా, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనేటువంటి విషయంలో భాగంగా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు చూస్తే యావత్ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బాధపడుతూ ఉంది, సిగ్గుతో తలదించుకునింది. అసలు ఇంత అరాచకం చేయొచ్చా, ఇన్ని రకాలుగా ప్రజలను వేధించచ్చా అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నివ్వెరబోయేటువంటి పరిస్థితులు. ఒక మంచి లీడర్ ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా మంచి పేరున్నటువంటి లీడరు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఎక్కడికి పోయినా మంచి ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి మీద వాళ్ళు పెట్టేటువంటి కేసులు చూస్తే అసలు ఇట్లా కేసులు పెట్టచ్చా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. జిలెటిన్ స్టిక్స్ అంటే కేవలం బెయిల్ నిరోధించడానికి ఆ సెక్షన్. ఎక్కడైనా గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ జిలెటిన్ స్టిక్స్ పెట్టి ఏమన్నా పేల్చినాడా? అసలు ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కేసు ఎక్కడైనా గోవర్ధన్ రెడ్డి గారు పోయి ఎవరైనా ఎస్సీలు ఎస్టీని ఎక్కడైనా బెదిరించినారా? కేవలం అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ రాకుండా చేయడం కోసం, బెయిల్ను నివారించడం కోసం ఉపయోగించినటువంటి సెక్షన్లు ఇవన్నీ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉపయోగించిన, తర్వాత జిలెటిన్ స్టిక్స్, ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్ ఉపయోగించిన ఎంత దారుణంగా చేస్తున్నారంటే ఇటీవల మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒకసారికి పోతూ ఉంటే దారిలో ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి వాళ్ళు చిత్రీకరిస్తారు. వాళ్ళంతకు వాళ్ళే, వాస్తవానికి అక్కడ యాక్సిడెంట్ జరగలేదు, ఏ మనిషికి తగలే. ఒకవేళ తగిలిందనుకున్నా కూడా యాక్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ కేసు డ్రైవర్ మీద పెడతారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం, ఏ రకంగా దీన్ని సమర్థించాలో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మహిళల పట్ల గౌరవంగా ఉండాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి ఆ రూల్ ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డికే వర్తిస్తుందా, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా నాయకులకు వర్తించదా అని చెప్పి నేను అడుగుతున్నాడు. నిన్నగాక మొన్న మా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రివర్యులు రోజా మీద అక్కడటువంటి స్థానిక ఎమ్మెల్యే భానుప్రకాష్ ఏమని మాట్లాడాడు ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఈ యొక్క పోలీస్ అధికారులకు, ఇక్కడటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లకు, ఈ కూటమి లీడర్లకు అందరికీ మీరు కూర్చొని ప్రతి నిమిషము అసభ్యంగా మాట్లాడతారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏలెత్తి చూపిస్తారే, నిన్న భానుప్రకాష్ కూర్చొని రోజా గారినటువంటి మాటలను
మీరు ఏ రకంగా పరిగణిస్తారో మీరు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇటీవల కాలంలో ఒక ప్రెస్ డిబేట్ జరుగుతూ ఉంది. సాక్షి ఛానల్లో ఒక డిబేట్ జరుగుతూ ఉంది. ఆ డిబేట్లో వన్ ఆఫ్ ది ప్యానలిస్ట్, అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఆ వ్యక్తి కూర్చొని ఒక దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఒక సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఒక నివేదికను తీసుకొని చూపిస్తూ విజయవాడ పరిసర ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది, అది ఎక్కువ అయిపోయిందని చెప్పి ఒక కథనాన్ని, ఏదైతే నేషనల్ మీడియాలో వచ్చినటువంటి కథనం ఉందో దాన్ని మాట్లాడితే, ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లు కూర్చొని ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈరోజు ఇక్కడటువంటి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ వరకు దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు సంబోధించడమే కాకుండా ఆఖరికి ఆయన పొదిలికి పర్యటనకు వస్తే అక్కడటువంటి ఎమ్మెల్యేతో నల్ల జెండాలు నల్ల బ్యాడ్జీలు కూర్చొని అక్కడటువంటి రౌడీ ముక్కలు ఆయన మీదకి ఉసుకల్పినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. నేను అడుగుతున్నాను, ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని, ఆ తర్వాత ఇక్కడటువంటి కూటమి పెద్దలందరినీ కూడా ఇది అడుగుతున్నాను, అసలు చట్టం అనేది మీకొకటి మాకొకటి సపరేట్గా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ లీడర్లు చేస్తే ఒకటి, మా లీడర్లు చేస్తే ఒకటి అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు లోకేష్ను ప్రత్యక్షంగా నేను అడుగుతున్నా, నువ్వు ఆ రోజు కూర్చొని విజయవాడ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ యొక్క ఆర్టికల్ వచ్చిన దాన్ని పెట్టుకొని చూసుకొని అదంతా మా నాయకులకు అంటగట్టి నువ్వు మాట్లాడావే, నీ మామ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? నీకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఓపెన్గా కూర్చొని హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక కార్మికురాలకు ఫోన్ చేసి మా లీడర్ యొక్క వాంఛ నువ్వు తీరుస్తే తప్పితే నిన్ను ఉద్యోగంలో కొనసాగించాలని చెప్పారు. మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతున్నా, ఇంత దౌర్భాగ్యమైనటువంటి దుస్థితిలో ఈరోజు పరిస్థితులుంటే దీన్ని ఎండగట్టేదానికి, మీరు చేసినటువంటి రాక్షస పాలనను ఖండించడానికి, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మోసపూరితంగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం ఎందుకు స్పందించరు, ఎందుకు రారు అని చెప్పి నేను అడుగుతున్నాను. చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటారు మీరు. 11 స్థానాలు వచ్చాయి పులివెందుల ఎమ్మెల్యే అని. మరి ఒక పులివెందుల ఎమ్మెల్యే వస్తే నీకు బాధ ఎందుకు? 2000 మందికి, జిల్లాలో ఉండేటువంటి 2000, 3000 మందికి నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏముంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఇందాక ఈ మీటింగ్కు రాకముందు ఆ హెలిప్యాడ్ చూసుకొని పక్కకు వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన, పరంధామ్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు, పరంధామ్ రెడ్డి గారు, పట్టాభిరామ్ రెడ్డి అని 75 ఏళ్ళ ముసలి ఆయన వచ్చి రామ్ కుమార్ రెడ్డికి ఆ పేపర్ చూసుకొని నాకు ఈ నోటీస్ ఇచ్చారు, ఎందుకు రాకూడదు, నేను వచ్చి తీరుతా, దానికోసమే నేను వచ్చినా, ఈ నోటీస్ ఇవ్వకుండా ఉంటే నేను వచ్చినవాని కాదు, కానీ ఈ నోటీస్ ఇచ్చారు కాబట్టి నా హక్కును నేను నిలబెట్టుకోవాలి కాబట్టి నేను రేపు వస్తున్నా, ఈ రాత్రి ఇక్కడనే ఉంటా అని చెప్తున్నాడు పట్టాభిరామ్ రెడ్డి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం. నువ్వేం హిట్లరు లేకుండా ఉంటే ముసలిని కాదు, నువ్వు ఒక నియంతవు కాదు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, ఈరోజు ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఇంత నియంత్రిస్తున్నావు, నువ్వు ఇంతగా పెట్టుకొని నీ పోలీసుల చేత ఇంత నోటీసులు ఇస్తున్నావు. రేపు చూడు, రేపటి జనాలు ఎట్లొస్తారు? రేపు జనాలు వస్తారు అంటే దానికి కారణము మీరు చేసుకునేటువంటి దౌర్భాగ్యం, మీరు చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, మీరు ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టకుండా ఈరోజు మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున జనాలు వస్తారు. మీరు ఎట్లా వీళ్ళందరినీ నిరోధిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఇక్కడటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మా సంఘీభావాన్ని వ్యక్తం చేస్తాం. నేను ఎప్పుడైతే పరంధామ్ రెడ్డి గారి మాట విన్నానో నాకు స్పష్టంగా అర్థమవుతుంది. 75 ఏళ్ళ పెద్ద ఆయన నడిచేదానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. నడచలేని వ్యక్తి కూడా ఈరోజు వచ్చి నేను వచ్చి తీరుతాను, ఈరోజు ఎవడు వీళ్ళు నాకు మీద ఆంక్షలు పెట్టేదానికి అని చెప్పి ప్రశ్నించే స్థాయి వచ్చిందంటే ఈ యొక్క అధికారులందరికీ ఒకసారి కళ్ళు తెరచమని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరుండేది
ఈ యొక్క అధికార పార్టీకి వాళ్ళ అడుగుజాడలకు మీరు ఒత్తడం కాదు, ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలా, ప్రజల యొక్క సమస్యల్లో మీరు భాగస్వామ్యులు కావాలా. ప్రజలకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్లకు ఈరోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్లకు బుద్ధి చెప్పే రకంగా ఈరోజు జనం వస్తే దాన్ని ఆపేటువంటి పరిస్థితులు ఎందుకున్నాయని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకొక కథ, రాత్రి 1:26 ఈ యొక్క 2 టౌన్ ఎస్ఐ రాత్రి 1:26 ఒక మహిళకు కూర్చొని నోటీస్ ఇస్తాడు. ఇంటి కిందికి వచ్చి నేను నోటీస్ ఇవ్వని వచ్చినా నువ్వు వచ్చి నోటీస్ తీసుకో అంటాడు. ఇదే మీరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి? అర్ధరాత్రి ఒక మహిళను లేపి నోటీస్ తీసుకోమని చెప్పి 1:26 ఇస్తే అసలు ఎక్కడికి పోతున్నారు, మీరు ఏం చేస్తున్నారు? బహుశా ఇక్కడటువంటి ఎస్పీ యాక్చువల్ ఎస్పీ ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితులు చూడలేక నాకు అనిపిస్తూ ఉంది, వీళ్ళు చేసేటి ఈ అధికార పార్టీ పెడుతున్నటువంటి ఒత్తిళ్లు, నిస్సిగ్గుగా చేయమైనటువంటి పరిస్థితులను నచ్చకనే లీవ్ మీద పోయినట్టుంది. ఈరోజు ఎక్కడో పక్కన జిల్లా నుంచి తెచ్చి వేరే అధికారిని పెట్టారు. ఆయన కోరుతున్నాను, ప్రజాహితంగా వ్యవహరించు, చట్టాన్ని అందరికీ ఒకటే రకంగా చేయి. చంద్రబాబు నాయుడు గారు పోతే మీ అంతకు మీరు స్కూల్ బస్సులు తీసుకొని అధికారులే కూర్చొని వేల మంది డ్వాక్రా మహిళలందరినీ ఎక్కించి పంపిస్తారే, ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు వస్తే ఆపేటువంటి దుస్థితి ఎందుకు ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు వచ్చినాం. ఈ పరిస్థితులు చూసిన తర్వాత తప్పకుండా ఒకసారి ప్రజల దృష్టికి తీసుకొని పోవాలా, ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయాలి. ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులు, ఈరోజు పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, ఏ రకంగా అయితే నోటీసులు ఇస్తున్నారో అదే రకంగా నాకు ఈరోజు తెలిసింది ఏంటంటే, స్థానికంగా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ వాహనాలకన్నిటికీ ఏ అయితే కిరాయికి పోతాయో ఆ వాహనాలకు అందరికీ కూడా మీరు పోతే మీ వెహికల్ రేపు నెల్లూరులో కనపడితే మాత్రం మీ బండ్లు సీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ లెక్కలేకి పెట్టుకోరు వైఎస్ఆర్సీపీ అభిమానులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇవన్నీ లెక్క చేయరు. ఇటీవల కాలంలో మీరు పొదిల్లో ఆపినా చూశారు, బంగారుపాలెంలో ఆపినా చూశారు, సత్తెనపల్లిలో ఆపినా చూశారు. మీరు ఎంత అంచాలనుకుంటే అంతకు రెట్టింపు స్పీడ్తో ఈ యొక్క జనం యొక్క ఆగ్రహం మీరు చూస్తారు. ఇటువంటి చౌకబారు పనులు దయచేసి చేయొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాహిత నాయకుడు, ఇక్కడటువంటి ప్రజల గుండెల్లో గూడు కట్టుకునేటువంటి నాయకుడు. ఆ నాయకుడికి వచ్చినప్పుడు ఆయనకు కష్టసుఖాలు, ఇక్కడటువంటి పరిస్థితులు చెప్పేటువంటి బాధ్యత ఉంటుంది, వినేటువంటి బాధ్యత కూడా ఆయనకు ఉంటుంది. మీ మాదిరి చౌకబారు నాయకుడు కాదు ఆయన. ఆయన చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు. ఆయనకు జనానికి మధ్య రావడం అంటే, జగన్ అంటే జనం, జగన్ ఎక్కడుంటే జనం అక్కడే ఉంటారు. ఆయన మీటింగ్లకు మీరు రాకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టాలనుకుంటే సూర్యకిరణాలకు అరిచే అడ్డం పెట్టేట్లే. కాబట్టి ఇవన్నీ విరమించుకోండి. మంచి శాంతియుతమైన వాతావరణంలో, ఎక్కడ దౌర్జన్యానికి రాలే, ఎవరి మీద పోవడంలా. కానీ ప్రజలకు మేలు జరగాలంటే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ప్రజల్లో ఉండాల. ఇక్కడటువంటి పాలపక్షం చేస్తున్నటువంటి అవినీతి కానీ అన్యాయాలు కానీ ఇవన్నీ ఎండగట్టేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే ఇక్కడటువంటి ప్రజలకు మేలు జరుగుతుంది. అంతే తప్పితే మేము నిశ్శబ్దంగా కూర్చున్నామనుకో వీళ్ళ అరాచకాలకు అడ్డే ఉండదు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడటువంటి అధికారులకు అందరికీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చినటువంటి జనం మీద దయచేసి ఎటువంటి ఆంక్షలు పెట్టవద్దని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి